కౌశిక్ యాదవ్ గారు సార్ సార్ మిమ్మల్ని నమస్తే. ముందుగా నాతో పాటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారము. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టేంత సిచ్యువేషన్ అయితే లేదు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పోలీస్ వ్యవస్థ కానీ కూటమి ప్రభుత్వం కానీ అద్భుతంగా పరిపాలన చేస్తుంది. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బానే ఉంది. ఏదో చిన్న ఇది చూపించేది దీన్ని పెద్దగా ప్రాపకాండ చేస్తుంది వైసీపీ ప్రభుత్వము. వైసీపీ ఎందుకంటే వైసీపీకి తెలిసింది ఒకటే ఏదైనా చిన్న విషయాన్ని తీసుకోబోయే చేసి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ లేకపోతే ఒకే విషయాన్ని 10 మంది సార్ చెప్పించేస్తే అది నిజమైపోద్దని చెప్పేసి వైసీపీకి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అదే కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఈ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు అంబటి రాంబాబు ఆ రకంగా మాట్లాడడం అనేది అది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి ఖండిస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అటువంటి వ్యక్తిని పట్టుకొని అతన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. ఒకవేళ మీకు ఏదైనా అటువంటి ఇబ్బంది ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పోయేసి మనం ఏదైనా చెప్పుకోవచ్చు. అంతేగాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ రోజు అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అయితే దుర్భాషలాంచడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అప్పుడే ఖండించింది. దీంతో పాటు బౌద్ధిక దాడులు చేయడం కూడా బీజేపీ ఎంకరేజ్ చేయట్లా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వము అప్పుడు బూతులు మాట్లాడటము లేకపోతే భౌతిక దాడులు చేయడం కారణంగానే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చేసి ఈ రోజు కూర్చోబెట్టింది ప్రజలు. మళ్ళీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీలో అయినా కానీ బౌద్ధిక దాడులు చేయడం అనేది కూడా బీజేపీ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మనం పోయి కేసులు పెట్టచ్చు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. కాబట్టి మేము దీన్ని కూడా ఎంకరేజ్ చేయను. వైసీపీ చెప్తున్న దాని ప్రకారము రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం లేదు. అద్భుతంగా పరిపాలన గానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఇంటెలిజెన్స్ గానీ పనిచేస్తుంది. ఓకే, సో అవసరం లేదంటారు. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీరామ్ గారు వైసీపీ చేస్తున్న ప్రాపకాండ అది.